గురుభ్యో నమః. భౌమ ప్రదోషము లేదా మంగళ ప్రదోషము ప్రదోష వ్రతాన్ని గురించి మనం తెలుసుకుందామండి. అది మంగళవారం జూలై 22వ తారీఖు వస్తుంది. ఈసారి ప్రదోష వ్రతాన్ని ప్రతి చంద్రమాసంలో 2 త్రయోదశుల తిథులపై ఆచరిస్తారు. అంటే శుక్లపక్ష త్రయోదశి మరియు కృష్ణపక్ష త్రయోదశి తిథులపై ఈ వ్రతం ఉంటుంది. ప్రదోష వ్రతానికి పద్ధతి ఏంటంటే సూర్యాస్తమయం అనంతరం ప్రదోష కాలంలో ఆ త్రయోదశి తిథి కలిసే రోజునే ప్రదోషం జరుపుతారు. సూర్యాస్తమయం తర్వాత త్రయోదశి తిథి మరియు ప్రదోష కాలం కలిసే సమయంలో శివపూజకు అత్యంత శుభమని భావిస్తారు. ప్రదోషం మంగళవారం రోజు దాన్ని భౌమ ప్రదోషం అంటారు. భౌమ ప్రదోషాన్ని మంగళ ప్రదోషం అని కూడా పిలుస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అప్పులు తినడానికి, భూమి మరియు ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కరించడానికి మరియు శారీరక బలాన్ని పెంచుకోవడానికి శుభ ఫలితం ఇస్తుంది. అలాగే భౌముడు అంటే మంగళగ్రహం యొక్క ప్రతికూల ప్రభావం నుండి రక్షణ కూడా ఈ వ్రతం ఇస్తుంది. భక్తులు 24 గంటల ఉపవాసం లేదా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం పాటిస్తారు. భక్తులు శివభగవాని నటరాజ రూపంలో పార్వతీ అమ్మవారిని పూజిస్తారు. రుద్రాభిషేకం, మారేడు ఆకులను అర్పించడం, చందనం, ధూపము మరియు నైవేద్యం పెడతారు. పూజకు అత్యంత శుభ సమయం ప్రదోష కాలంలో ఉంటుంది. అనేక భక్తులు ఈ సమయంలో శివాలయాన్ని సందర్శిస్తారు. మంగళవారం రోజున భౌమ ప్రదోష వ్రతాన్ని ఆచరించే వ్యక్తికి భగవంతుడు శివుడు మరియు భౌముడు అంటే మంగళగ్రహం అనుగ్రహం వల్ల ధైర్యము, అంతర్గత బలము మరియు భయరహిత జీవితం లభిస్తాయి. ఈ వ్రతం ఆర్థిక అడ్డంకులను తొలగించడానికి మరియు శారీరక వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. భౌమ ప్రదోష వ్రతము జూలై 22 మంగళవారం 2025 నాడు వస్తుంది. ఈసారి ప్రదోష పూజా ముహూర్తం 6:53 సాయంత్రం నుండి 9:05 రాత్రి వరకు. సమయ దీర్ఘం ఎంత అంటే 2 గంటల 12 నిమిషాలు. ప్రదోష కాలం ఇందాక చెప్పినట్టు 6:53 నుండి 9:05 వరకు సాయంత్రం. త్రయోదశి తేదీ ప్రారంభం ఎప్పుడంటే జూలై 22 ఉదయం 7:05. త్రయోదశి ముగింపు ఎప్పుడంటే జూలై 23 ఉదయం 4:39. దీనికి ఒక వ్రతానికి ఒక కథ ఉందన్నమాట. శౌనక ఋషి సూత మహర్షిని అడిగాడు. సూత మహర్షి, ఇప్పుడు మంగళ ప్రదోష వ్రత కథని కూడా వివరించగలని అడిగాడు. సూత మహర్షి ఇలా చెప్పసాగారు. ఇప్పుడు నేను మంగళ త్రయోదశి వ్రతాన్ని సంపూర్ణ విధి విధానాలతో వివరిస్తున్నాను. మంగళవారం రోజు అన్ని రకాల వ్యాధులు, దోషాలను తొలగించే శక్తికరమైన రోజు. ఈ వ్రతంలో ఒకసారి గోధుమలు మరియు బెల్లం తినాలి. ఈరోజు భగవంతునికి ఎర్రని పూలు, శివునికి ఎర్రని పూలు సమర్పించాలి మరియు ఎర్రని వస్త్రాలు ధరించాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించిన వారికి అన్ని రకాల పాపాలు, వ్యాధులు తొలగిపోతాయి. ఇప్పుడు నేను మీకు వృద్ధ మహిళ కథను చెప్తాను. ఈ వ్రతం చేసి మోక్షాన్ని పొందింది. పూర్వకాలంలో ఒక నగరంలో ఒక వృద్ధ మహిళ నివసించేది. ఆమె యొక్క మంగళి అనే కొడుకు ఉండేవాడు. ఆ వృద్ధురాలు హనుమంతుని భక్తురాలు. ప్రతి మంగళవారం నాడు ఆమె హనుమంతుని కొరకు ఉపవాసం చేసి పూర్తిగా నియమనిష్టలతో నైవేద్యం సమర్పించేది. అంతేకాదు, ఆమె మంగళవారం రోజున ఇల్లు అలకడం లేదా మట్టి త్రవ్వడం అంటే ఖచ్చితంగా చేయకూడదనే నిబంధన ఖచ్చితంగా పాటించేది. ఈ విధంగా ఆ వృద్ధ మహిళ చాలా కాలం వరకు అఖండంగా ఈ వ్రతాన్ని ఆచరించసాగింది. ఒకరోజు హనుమంతుడు ఈ వృద్ధ భక్తిని పరీక్షించాలని సంకల్పించారు. ఒక సన్యాసి వేషం ధరించి ఆ వృద్ధురాలు ఇంటి ముందుకు చేరి ఇలా పిలిచాడు. ఇక్కడ ఎవరైనా హనుమంతుని భక్తులు ఉన్నారా? నా కోరిక తీరుస్తారా అని అన్నారు. వృద్ధురాలు ఆ స్వరాన్ని విని బయటికి వచ్చింది. స్వామి, ఏం చేయమంటారు అని అడిగింది. అప్పుడు సన్యాసి పేషధారి హనుమంతుడు ఇలా అన్నారు. నాకు ఆకలేస్తుంది, తినడానికి ముందు ఈ భూమిని కొంచెం అలికి శుభ్రం చేయాలి అంది. వృద్ధురాలు కంగారపడుతులా చెప్పింది. స్వామి, మంగళవారం రోజున నేను ఇంకా ఏం చేసినా సరిపోతుంది, కానీ ఇల్లు అలకడం లేదా మట్టి త్రవ్వడం మాత్రం చేయను. అప్పుడు సన్యాసి 3 సార్లు వృద్ధుని పరీక్షించారు. చివరికి ఇలా అన్నారు. నీ కొడుకు మంగళని తీసుకురా. అతని పొట్టపై అతన్ని పడుకోబెట్టి అతని వెన్నుపైన అగ్ని వెలిగించి భోజనం వండుతానన్నాడు. ఇది వృద్ధురాలకు చాలా బాధ కలిగించింది. ఆయన తన మాట నిలబెట్టుకొని తన కొడుకును మంగళయాన్ని సన్యాసికి అప్పగించింది. కానీ ఆ సన్యాసి వేసిన హనుమంతుడు వృద్ధురాలను ఇంకా పరీక్షించాలని నిర్ణయించారు. ఆయన స్వయంగా మంగళని వెన్ను మీద అగ్ని వెలిగించి
ఆ పైన భోజనం వండారు. ఆ వృద్ధురాలు కలత చెందుకు ఇంట్లోకి వెళ్ళిపోయింది. భోజనం అయ్యాక సన్యాసి వృద్ధురాలిని పిలిచి ఇలా అన్నారు, నీ కొడుకును కూడా పిలువు, అతను కూడా వచ్చి భోజనం చేస్తాడు అన్నాడు. వృద్ధురాలు కన్నిటితో ఇలా అంది, స్వామి, అతని పేరు వింటే నాకు హృదయం విరిగిపోతుంది. దయచేసి నా మనసు ఇంకొకసారి బాధ కలిగించకండి. కానీ సన్యాసి వృద్ధురాలను ఒప్పించి కొడుకును పిలవని శాసించారు. చివరికి వృద్ధురాలు కొడుకును హత్తుగా పిలవగా మంగళి ఆనందంగా ఆరోగ్యంగా ఆడుకుంటూ బయటకు వచ్చాడు. తన కొడుకు ప్రాణాలతో ఉన్నట్టు చూసిన వృద్ధురాలు అపారమైన ఆనందం కలిగింది. ఆమె సన్యాసి రూపంలో ఉన్న హనుమంతునికి పాదాభివందనం చేసింది. తర్వాత సన్యాసి తన అసలు రూపంలోకి మారి హనుమంతునిగా దర్శనమిచ్చారు. హనుమంతుని ప్రత్యక్షంగా దర్శించిన వృద్ధురాలు తన జీవితం ధన్యమైందని భావించింది. ఇలా మంగళ ప్రదోష ఫలిత వ్రతంగా ఆ వృద్ధురాలకు మోక్షం కలిగింది. ఇది భౌమ ప్రదోష వ్రత కథ సంపూర్ణం. ధన్యవాదాలు.